Watch full episodes on Jio Hotstar. Yes, Motu. నన్ను లోపలికి రానివ్వు. Motu, రా. డాక్టర్ జట్కా కాను వాపస్ తీ. ఆ డ్రాగన్ ఫైర్ చేయబోతోంది. తమ్ముళ్ళారా, పారిపోండిరా. అరే మోటు లోపలికి రా. నాయనో, బస్సు స్పీడ్గా పోనీ. భద్రు, బస్సు ఆపకుండా పోనీ. ఆ పేదల సంగతి నేను చూసుకుంటాను. రా, ఇట్రా. నేను నీతో యుద్ధం చేస్తాను. రా రా, ఆగే వెళ్ళి. రా, ఇట్రా. వెరీ గుడ్. అరే మోటు అక్కడే ఉండి ఏం చూస్తున్నావు? అక్కడి నుంచి పారిపో. భక్తులు, కింగ్ కాంగ్ నన్ను కాపాడుతోంది. దానికి థ్యాంక్స్ చెప్పడానికి నేను వెయిట్ చేస్తున్నాను. కింగ్ కాంగ్ అన్నయ్య. థ్యాంక్ యూ కింగ్ అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్, నైస్ మీటింగ్ యూ. నేను పిల్లల్ని తీసుకుని మన ఊరికి వెళ్తాను. అక్కడి నుంచి బ్యాకప్ తీసుకుని పోస్తాను. త్వరగా రండి సింగం సార్. నాయను, అరే పారిపో ఇక్కడి నుంచి. ఏంటి? సరే, పార్టీ చాలా ఎక్కువైంది. ఇప్పుడు నా ప్లాన్ వినండి. ఇప్పుడు ఆ యానిమల్స్ ని అడవిలో నుంచి ఫుర్ఫురీ నగర్ కి తీసుకువస్తాను. అప్పుడే నా ప్లాన్ ని అమలు చేస్తాను. అప్పుడు ఆ యానిమల్స్ ఫుర్ఫురీ నగర్ లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాయి. అప్పుడు ఫుర్ఫురీ నగరే ఖాళీ అవుతుంది. మీరు దాన్ని ఎలా తీసుకొస్తారు? నా తలలో ఒక డైమండ్
కమాండ్ ఉంది. దాని ద్వారా వాటికి కమాండ్స్ వెళ్తాయి. అప్పుడు నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాటికి బాగా అర్థమవుతాయి. అప్పుడు అవి నా కమాండ్ ని ఫాలో అవుతాయి. ఇది ఎటువంటి డైమండ్? ఆల్ ది బెస్ట్ మిస్టర్ మెడాక్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్యాజెట్ ను చూడు. నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఈ ఇండికేటర్ పైకి వెళుతుంది. ఇది గ్రీన్ లో ఉన్నంత వరకు నేను సేఫ్ గా ఉంటాను. రెడ్ కి వచ్చిందంటే అలారం మోగుతుంది. నేను మెడిటేషన్ ఆపటం కోసం ఒకవేళ నేను ఆపలేదంటే ఏదో ఒకటి చేసి నువ్వు నన్ను లేపేయి, ఓకే? ఒకవేళ నేను మెడిటేషన్ నుంచి బయటికి రాలేదంటే అప్పుడు నా నెత్తిలో ఉన్న డైమండ్ పగిలిపోతుంది. ఒక పక్క నా ప్రాణాలకి ఆపదా, ఇంకొక పక్క నేను ఆ యానిమల్స్ ని కంట్రోల్ చెయ్యలేను. ఓకే సార్. రెడీ, కమ్ టు మీ, నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. మీకు నేను చెప్పేది వినబడుతుంది. నా దగ్గరకు రండి. కమ్ టు మీ. మీరు నా గుప్పెట్లో ఉన్నారు. నా దగ్గరకు రండి. ఈ యానిమల్స్ కి ఏమయ్యింది? అరే వాటికి ఏమైంది మిత్రమా? అరే ఏమిటిది? అవి బిహేవ్ చేసే పద్ధతి చూస్తుంటే వాటికి ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా ఉంది. తర్వాత అవి మూడు కూడా ఒకే డైరెక్షన్ లో పారిపోయాయి. అసలు ఒకే డైరెక్షన్ కాదు, మూడు కూడా ఫుర్ఫురి నగర్ వైపే వెళ్తున్నాయి. అటు చూడు, వాటిని అలాగే ఆపాలి, లేదంటే ఫుర్ఫురి నగర్ నాశనం అయిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? సింగం గారు ఎక్కడున్నారు? నేను ట్యాంకులు తీసుకుని వస్తున్నాను. ఒక్కొక్క ట్యాంకు నుంచి నేను షూట్ చేస్తాను. నువ్వు రా, వచ్చి చూడు. ముందుగా వచ్చింది కింగ్ కాంగ్, దాని నెంబర్ 1. సరే, ట్యాంకు ఎయిమ్ ఫైర్. సింగం సార్, కింగ్ కాంగ్ షూట్ చేయకండి, అతను ఎంతో మంచివాడు. అబ్బాయా, సారీ, ఏమీ లేదులేండి. నేనేం చెప్పాలనుకున్నానంటే అది మంచి కింగ్ కాంగ్. కింగ్ కాంగ్ అయ్యమ్మా, వద్దు, ఏం చెయ్యద్దు. పరిగెత్తండి. అయ్యమ్మో, నేను నిన్ను వదిలిపెట్టను. నీ యొక్క కింగ్ కాంగ్ నన్ను ఒక పని పట్టింది. ఇదిగో మోటో, నీ గ్యాజెట్ రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన యానిమల్స్ ని మళ్ళీ స్టాచ్యూగా మార్చేయచ్చు. సింగం గారి పని అయిపోయింది. డోంట్ వర్రీ, ఫైర్ చేయకండి. నీ మంచి కుర్రాడు మంచివాడే కాదు. ఇప్పుడు నేను కాదు, ఫైర్ అది చేస్తోంది. జట్కా పెట్టిన గ్యాడ్జెట్ ని ఓపెన్ చేయి, దాన్ని స్టాచ్యూగా మార్చిపడే, లేదంటే ఈ రోజు దీని చేతుల మనమంతా అయిపోతాము. అయితే సారీ నా తమ్ముడు, నా మిత్రమా, దీన్ని ఇంతకమైనా రిపేర్ చేయలేము.
అయ్యబ్బా, నేను వాళ్ళని వదిలిపెట్టనా? అబ్బా. మనం త్వరగా వెళ్ళి వాటిని ఆపాలి. ఎలా ఆపాలి? మన ఫ్లయింగ్ కారు చెడిపోయింది. తమ్ముళ్ళారా మిత్రులారా నేనున్నాను కదా, బాధపడద్దు. థ్యాంక్ యూ. నా దగ్గరకు రండి, నేను చెప్పేది వినండి. నేను మీకు చెప్పేది వినబడుతుంది. మీరు నా అధీనంలో ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి నాశనం చెయ్యండి. తమ్ముళ్ళారా మిత్రులారా, దానికి గ్యాడ్జెట్ మూలంగా ఏదో రేసు వెళ్తున్నాయి. ఆ తర్వాత వాటిని ఇదే ఫాలో అవుతున్నాయి. ఆ రేసు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలిసిపోయింది. నాతో రండి మిత్రులారా, నేను చూపిస్తాను మీకు. మీకు నేను చెప్పేది వినబడుతోంది. మీరు నా అధీనంలో ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి మొత్తం నాశనం చేయండి. ఆ రేసు ఆ బిల్డింగ్ నుంచే వస్తున్నాయ్యా. వాళ్ళు మోటుపోతులు ఇక్కడికే వస్తున్నారు. మనం ఇక్కడున్న విషయం వాళ్ళకెలా తెలిసిందంటారు? ఎలాగైతే సింహం చీకట్లో తన వేటని కనిపెడుతుందో, ఎలాగైతే గద్ద పైనుంచి తన వేటని సరిగ్గా కిందకొచ్చి పట్టుకుంటుందో, ఎలాగైతే గబ్బిలానికి పగల్లో కళ్ళు కనిపిస్తాయో దాని వేటని పట్టుకుంటుందో, సరిగ్గా మోటు పత్రులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ వేటని సరిగ్గా వేటాడి మరి పట్టుకుంటారు. మట్టికి ఎందుకో నువ్వు లేవా? నేను వాళ్ళ ఆయుధం లాంటి వాడిని. కావాల్సినప్పుడల్లా నన్ను వాయిస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళు మిమ్మల్ని కూడా తబలా లాగా వాయించేస్తారు. టెర్రస్ కు వెళ్ళి వాళ్ళ కిందకి రాకుండా చూసుకోండి. మిస్టర్ మేడకి డిస్టర్బెన్స్ నచ్చదు. ఎవరు వస్తున్నట్టుగా ఉన్నారు. మోటు, వీళ్ళు ఫైట్ చేయకపోతే మాట వినేలా లేరు. పద మొదలు పెడదాం. చింగమో, ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్? అయ్యబ్బా, అరే ఏంటది? అయ్యబ్బా, ఇలా చూడు మిత్రమా, నేను ఒక డాక్టర్ని. నీకు విశ్రాంతి కావాలి. నెక్స్ట్. అరే నా మిత్రమా, నా తమ్ముడా, నువ్వు ఒక వారం రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్. చూస్తుంటే నేను ఒక వారం రెస్ట్ తీసుకోవాలా ఉంది. నువ్వు ఒక నెల బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నా కాలు ఇరిగింది. 3 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. సరే, ఒక పని ముగిసింది. మోటు ఇంకో పేషెంట్ వస్తున్నాడు చూడు. వీళ్ళందరి కథ ముగిసింది. నేను త్వరగా వెళ్ళి మేడాక్స్ ని లేపాలి. ఇప్పుడు చెప్పండి,
అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ యానిమల్స్ ప్రాణాలతో ఎలా వస్తున్నాయి? వాటితో మీరు నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇంతకీ మీ బాసు ఎవరో చెప్పండి. మీ దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి. చెప్పు. వెనుకాల చూడండి, వెనుకాల. పైకి వెళ్ళటానికి ముందు సమాధానాలు తెలుసుకోండి. నేను చాలా సంవత్సరాల రీసెర్చ్ తర్వాత బొమ్మలకి ప్రాణం వచ్చే గ్యాజెట్ ని తయారు చేశాను. అప్పుడే నాకు అర్థమైంది ఫుర్ఫురీ నగర్ కింద రేడియో మెటల్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉందని. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్ ఇది. అందుకనే మీరు ఆ యానిమల్స్ కి ప్రాణం పోసారా? ఎందుకంటే వాటికి భయపడి ఫుర్ఫురీ నగర్ ప్రజలందరూ పారిపోతారని. అలా చేసినట్టయితే రేడియల్ మెటల్ మొత్తం నీ సొంతం అవుతుందని. నువ్వు చాలా ఇంటెలిజెంట్. నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు. మిస్టర్ మెడాస్, మీరు వెంటనే ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేయండి, లేదంటే మంచిది కాదు. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఫైటింగ్ చేసేలాగా ఉన్నారుగా. మంచి విషయం. అయితే ఆలస్యం ఎందుకు, రండి. బతులు, నువ్వు నా ఫ్రెండ్నే కొడతావా? Come on, boy! లే బతులు, లే. వాడిని నాశనం చేయడానికి నీ సహాయం నాకు కావాలి. మీరు నా మిషన్ ముగిసేంత వరకు ఆపటం కుదరదు. ఏం జరుగుతోంది? ఏదైనా చేయండి. వద్దు, మమ్మల్ని వదిలిపెట్టు. మోటు పత్తులు, త్వరగా ఏదైనా ఆలోచించు, లేదంటే వీళ్ళు మన పని పట్టేస్తారు తెలుసా. పత్తులు, నా బుర్రకి ఎటువంటి ఆలోచన రావట్లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. మోటో ఇలా రా.
నువ్వేంటి ఇలా చేశావు? నువ్వేంటి ఇలా చేశావు? నా కళని నాశనం చేశావు. అయ్యో బాబోయ్, చూస్తుంటే తనకి బాగా దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఇప్పుడు మీరు షాక్ అవబోతున్నారు. మీరందరూ కలిసి నా కళని అడ్డుకున్నారు కదూ. ఇప్పుడు మీ కళ కూడా నెరవేరదు. ఫురుఫురి నగరు ఇప్పుడు నాశనం అవుతోంది. ఇప్పుడు నా డైమండ్ పగిలిపోయిన తర్వాత ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేయటం కుదరదు. ఇప్పుడు అవి ఏం కావాలంటే అవి చేస్తాయి. నేను అంతా విన్నాను కదా. మిస్టర్ మెడాక్స్, యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా అమ్మా, చాలా లేట్ అయింది. ఇప్పుడు ఏం చెయ్యలేరు. వద్దు. నా మాట విను. ఇతన్ని కొట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నన్ను ఆలోచించనివ్వు. ఐడియా. డాక్టర్ జట్కా, మిస్టర్ మేఘఫ్ చెప్పినట్టుగా ఏమీ చెయ్యడం కుదరదు. అంతా నాశనం అయిపోతుంది. మీరు ఒకవేళ దీనికి యాంటీడోట్ ని తయారు చేయగలరా చెప్పండి. ఆ యానిమల్స్ మళ్ళీ స్టాచ్యూ అయ్యేలాగా. అరే పతులు, నా మిత్రమా తమ్ముడా, నా కాస్త టైం ఇవ్వు. నేను ఆ గ్యాజెట్ ని బాగా స్టడీ చేసి చెప్తాను. ఏం గ్యాడ్జెట్? అదిగో ఇదే గ్యాజెట్ ని. అయ్యో, ఇది విరిగిపోయింది కదా. అయ్యో అబ్బా, ఏదో ఒకటి చేసి గ్యాడ్జెట్ తయారు చేస్తాడు. హీఈస్ ద బెస్ట్. యాంటీడోట్ త్వరగా తయారైపోతుంది. సరే, ఓకే. అంతవరకు మనం ఆ యానిమల్స్ ని ఫురిఫురి నగరం వదిలి దూరంగా వెళ్ళిపోయేలా చేద్దాం. నగరంలో వినాశనమైన జరగకుండా ఉంటుంది. పదమాటు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.